ఇప్పుడే మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. ఎంఆర్ఓ ఆఫీసులో ఎంత ఆనందం అంటే నాకు 1947లో రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి సైనికుల కోసం పట్టాలు ఇచ్చారు. స్వాతంత్రం రాకమునుపు యుద్ధం, ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారని పట్టాలు ఇస్తే ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యని ఈరోజు పరిష్కారం చేసి పట్టాలు ఇచ్చాం. దీనికంటే రాజకీయ జీవితంలో ఆనందం ఏముంటుందని అడుగుతున్నా మిమ్మల్ని. ఎందుకంటే ఈరోజు నేను ఒకటి ఆలోచించాను. నేను చాలా సమస్యలపైన పోరాడుతున్నాను. అన్నింటికంటే ముఖ్యమైన సమస్య పట్టాదారు పాసు పుస్తకం. మీ భూమి, మీ హక్కు, వేరే వాళ్ళ పెత్తనం మీ భూమిపైన ఉండడానికి వీలు లేదు. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన వేరే వాళ్ళ ఫోటో వేసుకోవడానికి అంతకన్నా వీలు లేదు. మామూలుగా వారసత్వ సమస్యలు కొన్ని వచ్చాయి. కొన్ని అధికారులు ఎప్పటికప్పుడు తప్పిదాల వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. 1924లో విధ్వంసం వల్ల మరిన్ని సమస్యలు వచ్చి జటిలమైపోయింది. ఎవరైనా సరే ఇష్టం లేకపోతే, వాళ్ళ భూమిని ఇమ్మంటే ఇవ్వకపోతే 22A కింద పెట్టేశారు. అంటే ఒకే సింపుల్, మీ భూమి మీరు అనుభవిస్తున్నారు, వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే మీ జుట్టును వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని రికార్డులో డిజిటల్గా 22A వేశారు. అక్కడి నుంచి ప్రభుత్వ భూమి అయిపోయింది. సమస్యలు చాలా వచ్చాయి. నాకు కూడా అర్థం కాలేదు. ముఖ్యమంత్రి అయితే నేను ఎక్కడికి పోయినా కట్టలు కట్టలుగా అర్జీలన్నీ భూ సమస్యలపైనే వచ్చాయి. ఆ రోజు నేను ఒక సంకల్పం చేశాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం చేసే వరకు వదిలిపెట్టనని ఒక సంకల్పం చేశాను. నేను ప్రతిరోజు మా వాళ్ళని పట్టుకుంటా ఉంటాను. సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రి క్యాబినెట్లో కనపడినా ఎక్కడ కనపడినా అడగతానే ఉంటాను. పక్కనే సాయి ప్రసాద్ చీఫ్ సెక్రటరీ అయినా వేరే సమస్య చెప్తే ఈ సమస్య కూడా మీదే అని చెప్తాను. జయలక్ష్మి గారు, ముగ్గురు కలెక్టర్ గారు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రైతాంగంలో ఆనందం చూసిన తర్వాత ఇప్పుడైనా మీ కిక్కు మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమస్యలు పరిష్కారం చేసి ప్రజలు జేజేలు కొడతారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే 151 ఏమైందో మనమే చూశాం.